నమస్తే అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ రోజున శక్తివంతమైన ఒక పరిహారాన్ని అయితే చెప్పబోతున్నాను. ఈ పరిహారం వల్ల మీ యొక్క ప్రతి కోరిక నెరవేరుతుంది, డబ్బు రాబడి పెరుగుతుంది. మరి సింపుల్ పరిహారం అని అంటున్నారు, మరి నెరవేరుతుందా లేదా అని ఒక అనుమానం కూడా రావచ్చు మీకు. ఈ పరిహారం విషయంలో అయితే ఒక మంత్రం కూడా ఉంటుంది. చెప్పిన విధానాన్ని మీరు ఖచ్చితంగా చేయండి, మార్పు అయితే వస్తుంది. ఇంతకీ ఈ పరిహారం ఎవరు చేయాలనేది చూసుకున్నట్లయితే, జాతకరీత్యా గురువు సూర్యభగవానుడు బలహీనంగా ఉన్నప్పుడు ఏదైనా ఒక పని చేస్తున్నారు మీరు, ఆ పని అనేది ముందుకెళ్ళదు. ఇంకా డబ్బులు సంపాదించలేరు, మాటలైతే బాగా చెప్తారు, డబ్బు మాత్రం ఉండదు. అలాంటి వాళ్ళు ఈ పరిహారాన్ని చేసి చూడండి. మా చేతికి డబ్బు అందడం లేదు అనేవారు కూడా చేసుకోవచ్చండి. అలానే డబ్బుకు లోటు అనేది ఉండదు. ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, సరైన ఉద్యోగం రావడం లేదనే వారు చేసుకుంటే కోరుకున్న ఉద్యోగం కూడా లభిస్తుంది. జాతకరీత్యా జాతకంలో సూర్యభగవానుడు గురువు బలంగా ఉంటే అన్నీ కూడా సాధ్యమవుతాయి. మీకు ఒకదాని తర్వాత ఒకటి సమస్యలతో బాధపడుతున్నారు, ఈ పరిహారం చేయడం వల్ల ఆ సమస్యల నుంచి కూడా బయటపడతారు. అలానే మీకు ధనం సంపాదించాలని ఒక కోరిక అనేది గట్టిగా ఉంది, కానీ సంపాదించలేకపోతున్నారు, ధన సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయండి. మరి ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో మీకు ఉపయోగపడమే కాక చెప్పిన సమస్యలతో బాధపడే వారికి చేరేలా లైక్ చేయడం మర్చిపోకండి. వీరైతే షేర్ చేయండి. మన సనాతన ధర్మంలో ఉన్న ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకున్నా, ఆచరించాలనుకున్నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియో మాటకు వెళితే, ఈ దారాన్ని తప్పకుండా కట్టుకోండి. ఉద్యోగస్తులు మారాలనుకునేవారు, వ్యాపార అభివృద్ధి బాగా సాగాలనుకునేవారు, అది చిన్నదైనా పెద్ద వ్యాపారమైనా సరే తేలికైన పైసా ఖర్చు లేని శక్తివంతమైన పరిహారం ఇది. ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందితేనే మీకు అర్థమవుతుందండి. మీరు చేసిన తర్వాత మీకు ఎంతవరకు మార్పు వచ్చిందన్నది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇక ఈ పరిహారాన్ని అయితే ఆడవారైనా మగవారైనా చేయొచ్చు. ఆడవారు మీరు నెలసరిలో సమయంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి. ఇక ఇంట్లో ఎవరైనా మరణించి ఉండి పెద్ద కర్మ కానంత వరకు కూడా చేయకండి. ఆడపిల్ల పెద్ద మనిషి అయింది ఆ సమయంలో కూడా మీరు చేయకూడదు అన్నమాట, తర్వాత చేసుకోవచ్చు. ఇక ఈ పరిహారానికి కావాల్సింది కేవలం ఒకే ఒక్క పసుపు రంగు దారము, అలానే ఒక తెలుపు రంగు దారం. అంటే ఇలాంటి బట్టలు కుట్టే దారమైనా తీసుకోవచ్చు, లేదంటే కాటన్ దారం మనకి బయట దొరుకుతుంది, దాన్ని అయినా సరే వాడుకోవచ్చు. ఇక ఈ దారానికి అంటే ఈ పరిహారం భాగంలో ఈ దారానికి ఎన్ని పోగులు తీసుకోవాలని కూడా అడిగేవారు ఉంటారు మీలో. మీరు ఎన్ని పోగులైనా సరే తీసుకోవచ్చండి. ఇన్ని పోగులు తీసుకోవాలనే లెక్కేం లేదు. కాకపోతే ఈ దారం ఒక 1/2 మీటర్ దాకా తీసుకోండి. మీకు సరిపడినంత ఈ దారాన్ని తీసుకోవాలి. ఇక ఈ తెలుపు రంగు దారాన్ని, ఈ పసుపు రంగు దారాన్ని ఈ విధంగా ఈ రెండింటినీ కూడా కలిపి ఒక దారంగా చేయాలి. ఈ విధంగా కలిపేసేయండి. ఇది నేను చూపిస్తున్నాను కదా, ఇలా అనమాట. అయితే మనకి మార్కెట్లో పసుపు రంగు దారం, తెలుపు రంగు దారం ఈ రెండు దారాలు కూడా కలిసి ఉన్నాయి కూడా దొరుకుతాయండి. ఒకటేగా ఉన్నవి కూడా దొరుకుతాయి, కానీ వాటిని ఈ పరిహారం భాగంలో ఉపయోగించకూడదు. కేవలం మనం సెపరేట్గా ఒక తెలుపు రంగు దారం, పసుపు రంగు దారం ఈ రెండింటిని తీసుకుని ఈ రెండింటిని కలిపి పరిహారానికి అయితే వాడుకోవాలి. అంటే దీనిని మీ అంతటికి మీరే మీ చేత్తోనే తయారు చేసుకోవాలి. అలా మీరు ఈ రెండు దారాలను కూడా చక్కగా కలిసేలా పేనాలన్నమాట. ఇలా చేయాలి. ఇక తర్వాత మీరు ఏం చేస్తారంటే, మీరు గురువారం రోజున ఈ పరిహారాన్ని ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా చేయాలి. మీరు ఉదయం పరిహారాన్ని చేసినా, సాయంత్రం పరిహారాన్ని చేసినా కానీ ఖచ్చితంగా స్నానం చేసే పరిహారాన్ని చేయాలి. మీలో కొందరు అనొచ్చు ఈ మాట కూడా, మేము ఉదయం స్నానం చేసామండి, మరి సాయంత్రం ఈ పరిహారం చేద్దామనుకుంటున్నాము, ఇక సాయంత్రం పూట స్నానం అవసరం లేదు కదండి అని అంటారేమో. మీరు ఉదయం చేద్దామనుకుంటున్నారా లేదా సాయంత్రం చేద్దామనుకుంటున్నారా అన్నది మీరు ఒకసారి డిసైడ్ చేసుకోండి. దానికి ముందుగా మీరు స్నానం చేసి పరిహారాన్ని చేయాలి. ఉదయం చేసి సాయంత్రం అయితే చేయకూడదండి. అంటే ఈ పరిహారాన్ని మీరు ఉదయం నుంచి రాత్రి పడుకునే లోపుగా మీకు టైం కుదిరినప్పుడు చేయండి. ఇక్కడ చూపించిన విధంగా దారాన్ని కొత్తగా మీరు తెచ్చుకొని దారాన్ని ఉపయోగించుకోని అవసరం లేదు. ఇంట్లో ఉన్న దారం ఉంటుంది కదండి, దాన్నే ఉపయోగించుకోవచ్చు. ముందుగా మీరు మీ పూజా మందిరంలో చక్కగా కూర్చొని ఈ రెండు దారాలని కూడా చక్కగా ఒకటిగా చేసేసి, తర్వాత ఈ దారానికి 3 ముళ్ళు వేయాలి. ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంది కదండి దారము, దీనికి ఈ విధంగా 3 ముళ్ళు వేయాలి. ఇక్కడ ఒకటి వేశారు కదండి, తర్వాత ఇక్కడ రెండవ ముడి వేయాలి. ఈ విధంగా రెండవ ముడి వేయాలి. తర్వాత ఇక్కడ మూడవ ముడి వేయాలి.
ఎలా అయినా సరే మీకు కుదిరిన విధంగా 3 ముడులు వేసేసేయండి. తర్వాత ఈ దారాన్ని అంటే వేసేసారు కదండి. తర్వాత ఈ దారాన్ని మీ పూజా మందిరంలో మీ ఇష్టదేవత ముందు పెట్టి ఈ దారాన్ని పెట్టి దీపారాధన చేసుకొని తర్వాత ధూప్ స్టిక్ని వెలిగించి ఈ దారానికి చూపించండి. ఇక ఈ విధంగా చూపించేసిన తర్వాత ఈ మంత్రాన్ని అయితే 21 సార్లు తలుచుకోవాలి. ఇంతకీ ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని నేనైతే డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి. దేనికంటే ఇక్కడ చెప్పేటప్పుడు కొంచెం వాయిస్లో మార్పు అనిపించవచ్చు, మీరు వినేటప్పుడు కూడా కొంత డిఫరెంట్గా కనిపించవచ్చు కాబట్టి నేను స్క్రీన్పై ఇస్తాను, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను చూడండి. ఇలా ఈ మంత్రాన్ని మీరు 21 సార్లు అనుకోవాలి. మంత్రం అనుకున్న తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరాలి, సమస్య నుంచి బయటపడాలి అని మనసులో గట్టిగా అనుకొని తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఆ దారాన్ని తీసుకొని మీ కుడి చేతికి కట్టుకోవాలి. ఇలా మగవారు చేసినా ఆడవారు చేసినా కానీ మీ కుడి చేతికి కట్టుకోవాలి. చేత్తో ఇలా పట్టుకొని కుడి చేతికి కట్టుకోవాలి. మీరు ఒకవేళ ఎడమ చేత్తో కట్టుకోవడం మీకు కాస్త ఇబ్బంది అనిపిస్తే ఇంట్లో వాళ్ళ చేత కట్టించుకోండి. ఆ ఇబ్బంది ఏమి లేదండి, ఇంట్లో వాళ్ళ చేత మీరు కట్టించుకోవచ్చు. అయితే పరిహారం అనేది ఎవరికి వారికే చేసుకోవాలి. మీరు చేసి మీ కుటుంబ సభ్యులకైతే ఇవ్వకూడదండి. మీరు చేసుకున్నారు మీరే కట్టుకోవాలి. మీరు కట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉంటే వారి సహాయాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈ గురువారం రోజున కట్టుకున్నారు. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వచ్చే గురువారం రోజున మీ చేతికున్న దారాన్ని తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. ఇక మళ్ళీ అదే రోజున మీరు కొత్త దారాన్ని ప్రిపేర్ చేసి ఇప్పుడు చెప్పిన విధంగా దేవుడి దగ్గర పెట్టి కట్టుకోండి. ఇలా మీరు 3 గురువారాలు చేస్తారు. చాలా శక్తివంతమైన ఉపాయం అండి ఇది. ప్రతి కోరిక నెరవేర్చే ఉపాయం. సమస్యల నుంచి మీరు బయటపడే మార్గాలను చూపిస్తుంది. ఇక ఇక్కడ ఆడవారికి సంబంధించిన మాటకు వస్తే మీరు గురువారం రోజున చేశారు, నెక్స్ట్ గురువారం రోజున మీకు నెలసరి వచ్చింది. ఆ వారాన్ని మీరు చేయకుండా తర్వాత వారాన్ని మీరు కంటిన్యూ చేయండి. మరి ఆ గురువారం నుంచి ఈ గురువారం మధ్యలో మాకు నెలసరి వచ్చినప్పుడు ఇది చేతికి ఉండొచ్చా అంటే ఉండొచ్చండి, ఇబ్బంది ఏమి లేదు, అలానే ఉంచుకోండి. ఇక ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి. ఈ విధంగా వారం రోజుల పాటు ఈ దారం అనేది మీ చేతికి ఉండాలి. ఏదైతే మీ జాతకంలో గురుబలం రవిబలం అనేది పెరుగుతుందో మీకు తెలియకుండానే మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అండి. డబ్బు ఖర్చు కానిది. నమ్మకంతో చేస్తే మంచి ఫలితం అయితే కనిపిస్తుంది. తప్పకుండా చేసుకోండి. మీలో వచ్చిన మార్పునైతే నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. లైక్ చేయని వారు లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ కాని వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు.